गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदम् बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान्वाख्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। जय नारायणि नमोऽस्तुते। ఆత్మీయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. పూర్ణిమ నాడు శ్రవణ నక్షత్రం ఉన్న మాసానికి శ్రావణ మాసం అని పేరు. శ్రావణ మాసంలో రాత్రివేళ పౌర్ణమి తిథి ఉన్న రోజున మనం రక్షికా పూర్ణిమ అని ఆచరిస్తాం. ఎందుకని అలా పిలుస్తున్నాం? రక్షించగలిగేటువంటి పూర్ణిమ, రక్షణ కోరుకునే వారి కోసం ఉద్దేశింపబడిన పూర్ణిమ, అందుకే రక్షికా పూర్ణిమ అని అంటారు. తదనంతరం కాలక్రమంలో ఆ పదం కాస్త వికృరూపం దాల్చి రాఖీ పౌర్ణిమగా మనం ఈరోజు పిలుస్తున్నాం. రక్షాబంధనం అనగా రక్షించట కోసం మనం ఈ యొక్క బంధనాన్ని అనగా చక్కనైనటువంటి పవిత్రమైనటువంటి దారమును సోదరులు అత్యంత శ్రద్ధతో తన సోదరికి ఈ యొక్క తోబుట్టుకు ముందుగా తిలక ధారణ చేసి కుడి చేతికి రక్ష కడతారనమాట. కొన్ని ప్రాంతాల్లో సహోదరి ఏం చేస్తుంది, తులసి వృక్షానికి పూజ చేసి ఆ బృందావనానికి రాఖీ కట్టిన తర్వాత అన్నతమ్ములకు రాఖీ కట్టి హారతి చేసే సాంప్రదాయం ఉంది. అన్నతమ్ములు తమ సహోదరికి ఈనాడు బహుమతులు ఇస్తారు. ఈ ఆచారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సోదరులు తమ అక్క చెల్లెలకు వాత్సల్యం మరియు జీవితంతో తోడుగా ఉంటామని బాస చేసి కట్టేటువంటి వాత్సల్యపూరితమైనటువంటి రక్ష. అందుకే రక్షాబంధనం చాలా ప్రముఖమైనటువంటిది. శ్రావణ పౌర్ణిమ నాడు దేశమంతా ఈ రక్షాబంధన ఉత్సవాన్ని జరుపుకుంటాం. ఆత్మీయులారా, మన జీవన స్రవంతిలో ఈ పండుగకు విశేషమైన ప్రాముఖ్యత సంచరించుకుందన్నమాట. ఇది జీవితాంతము కూడా తమ సహోదరికి బాస ఇస్తున్నాం అన్నమాట. నేను నిన్నెల్లప్పుడూ కూడా నా గుండెలో పెట్టుకొని తల్లి తండ్రి మాదిరిగా నేను నిన్ను ఆదరిస్తాను అని చెప్తారు. ఈ యొక్క శ్రావణ మాసంలోనే ఉపాకర్మ మరియు నూతన యజ్ఞోవిధారణ కూడా వస్తుంది. ఈ యొక్క రాఖీ పౌర్ణిమకు 2-3 పేర్లు ఉన్నాయి. రాఖీ పౌర్ణిమ, నారియల్ పౌర్ణిమ, కౌజరీ పౌర్ణిమ అని కూడా పేర్లతో పిలుస్తారనమాట. ఆత్మీయులారా, దీన్ని నారియల్ పౌర్ణిమ అని ఎందుకంటారంటే కొన్ని పురాణాల్లో వరుణదేవుని ప్రీత్యర్థం నదీ సమీపంలో ఆ యొక్క జలమునే ఆధారంగా జీవించేటువంటి వాళ్ళు, పడవ నడిపేవాళ్ళు కానివ్వండి, మత్స్యకారులు కానివ్వండి, ఈ పౌర్ణిమ నాడు వరుణదేవుని ప్రీత్యర్థం ఒక నారికేళమునకు రక్షాబంధనం చేసి భక్తి శ్రద్ధలతో నదీమ తల్లి కృతజ్ఞతగా సమర్పించి హారతులు ఇస్తారు. అందుకే నారియల్ పౌర్ణిమ అని కూడా పిలుస్తారు. చారిత్రక ఆధారంగా చూస్తే అలెగ్జాండర్ పంజాబ్ రాష్ట్రంలో పురుషోత్తముని
చేతిలో పరాజితుడయ్యాడు. అలెగ్జాండర్ పత్ని రాజ పురుషోత్తమునికి రాఖీని కట్టి తన మాంగళ్యం కాపాడమని కోరినట్లు మనం వింటామన్నమాట. రాఖీ పండుగ విశ్వ సహోదర సౌభ్రాతృత్వము మరియు అందరూ సహోదరులుగా ఉండాలని మనకు ఒక సూచనను, సందేశాన్ని ఇస్తుందన్నమాట. పౌరాణిక చరిత్ర ఆధారంగా చూస్తే ఒకసారి రాక్షసులు ఇంద్రలోకంపై దండెత్తారనమాట. దేవరాజు ఇంద్రుడు రాక్షసులతో తీవ్రంగా పోరాడినా సరే అతను పరాజితుడయ్యేటు సూచనలు కనపడ్డాయి. ఇంద్రుని బలం క్షణానికి క్షీణిపోతుందన్నమాట. ఈ పరిస్థితిలో దేవగురు బృహస్పతి ఏం చేశారు, యుద్ధం ఆపి రాక్షసులకు శరణాగతి కమ్మని చెప్పారు. అయితే మహేంద్రుని భార్య శచీదేవి అందుకు సుతారం ఒప్పుకోలేదు. యుద్ధంలో విజయం సాధించడానికి తన భర్తకు తగిన బలం ప్రసాదించమని త్రిమూర్తులను ప్రార్థిస్తూ ఒక రక్షాబంధనాన్ని ఇంద్రుని చేతి కట్టి ఆయన చాలా ఉత్సాహపరిచింది. తిరిగి యుద్ధానికి పురికొల్పిందనమాట. రక్షాబంధన ధారణతో అమితోత్సాహంతో ఇంద్రుడు ఈసారి యుద్ధంలో రాక్షసును సంపూర్ణంగా పరాజితం చేశాడు. రక్షాబంధన ప్రాశస్త్యాన్ని గుర్తించిన దేవతలు ఆనాటి నుంచి శ్రావణ పౌర్ణిమ కావడంతో నాటి నుంచి ప్రతి శ్రావణ పౌర్ణిమ నాడు ఎవరైతే తమ ఆత్మీయుల యొక్క శ్రేయస్సును కాంక్షిస్తున్నారో వారికి బలాన్ని, శక్తిని ప్రసాదిస్తామని నాడు అభయం ఇచ్చారనమాట. కావునే ఈరోజు అందరూ కూడా ముంజేతికి రక్షణ కంకణాన్ని కట్టుకోవడం ఆచారంగా కూడా మనకు వచ్చిందనమాట. మన సనాతన సంప్రదాయంలో ప్రతి చక్కనైనటువంటి పండగలు, ఆచారాలు పాటించే సమయంలో ఆ రోజు శుభప్రదం కావున బ్రాహ్మీ ముహూర్తంలోనే మేల్కొని విధిగా స్నానం చేయాలని సంకల్పంతో సైతంగా స్నానం ఆచరించి నాటి నుండి ఒక సంవత్సరం పాటు మనం ఎవరినైతే అండగా ఉండాలని భావిస్తామో వారి చేతికి మనం ఈ యొక్క రాఖీ అనేటువంటి దాన్ని దైవం ముందుంచి పూజ చేయాలి. ఎందుకు మనం పూజించాలి అనగా, మంగళసూత్రానికి ఎలా మాంగళ్య బలం చేస్తే దానికి ఎంత శక్తి వస్తుందో అలానే ఈ యొక్క అత్యంత శక్తియుతమైనటువంటి ఈ రాఖీ కూడా అలానే పూజ చేస్తే మంత్రశక్తి దాంట్లో ఆవాహన అవుతుందన్నమాట. కాబట్టి విధిగా పూజ చేయాలి. దాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ యొక్క అందరి సమక్షంలో తప్పక నేను అండగా నిలుస్తానని ప్రమాణం చేస్తానంటూ బంధం, స్నేహితుల మధ్య ప్రకటించి ఆ రక్షికను మీద అక్షతలు వేయాలి. అలా కట్టడాన్ని అపరాహ్న సమయంలో మాత్రమే చేయాలని అనేకమైనటువంటి వైదిక శాస్త్రాల్లో చెప్పబడిందనమాట. ఇది ఇప్పుడే కాదు, అనేక కాలం నుండి మనం ఈ రక్షాబంధన ఉత్సవాన్ని ఎంతో పవిత్రంగా, ఎంతో శ్రద్ధగా, భక్తిగా ఆచరిస్తూ వస్తున్నాం అన్నమాట. మనం సామాన్యంగా దేవాలయాల్లో దర్శించడానికి వెళ్ళినప్పుడు ఏదైనా అర్చన, పూజ చేసుకోవడానికి ముందు అక్కడ ఉన్నటువంటి పురోహితులు ఏం చేస్తారంటే చక్కనైనటువంటి ఒక దారంను భగవంతుని ముందుంచి, పాదముల ముందుంచి అది మనకు ముంజేతి కడతారు. మనం అనేక దేవాలయాలు చూస్తూనే ఉన్నాం. నేను కాశీలో వెళ్ళినప్పుడు కాలభైరవ దేవాలయం అని ఉంది. అక్కడ నలుపు వర్ణం గల పవిత్ర దారాన్ని మన చేతికి అర్చకుడు మంత్రసహితంగా కడతాడనమాట. మనం తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు తిరుమలలో ప్రసాదం తీసుకుంటాం, లడ్డు ఇటువంటివన్నీ. తర్వాత అక్కడ దుకాణాల్లో చక్కనైనటువంటి ఇలాంటి నల్ల దారాలు తెచ్చుకొని ఇంటిల్లిపాది కూడా ధరిస్తాం. ఇంక వైష్ణవి దేవాలయం ఉత్తర హిందుస్థానం వెళ్తే ఎర్రని రంగు గల దారాలు కట్టుకుంటారు. ఇది చాలా ప్రముఖమైనటువంటి ఈ దారాలు మనకు అనేకమైనటువంటి దుష్ట శక్తుల నుండి మనం రక్షిస్తుందన్నమాట. ఇది చాలా పవిత్రమైనటువంటిది. మరొక విశేషం ఏంటంటే, ఇది కేవలం రక్షాబంధనం స్త్రీలు మాత్రమే కట్టాలని నియమం ఏమి ఎక్కడా లేదు. ఏ యొక్క కోరికలు లేకుండా నిష్కామంగా, నిష్కల్మషమైన ప్రేమతో, స్వచ్ఛమైన హృదయంతో జరుపుకునే ఈ పండుగ సమాజంలో మన అందరితో కూడా ఇది వారందరూ మన తోబుట్టువులని, సొంత సంబంధం లేకపోయినా సరే, అంటే రక్త సంబంధం లేకపోయినా సామాజికంగా మనందరి మధ్య ఉన్న ప్రేమ, ఆత్మీయత, మమతానురాగాలు బాగా వృద్ధి చెందాలి. తోబుట్టువులు లేరని ఎవరు చింతించిన అవసరం లేదు. సోదర ప్రేమ కలిగిన వారికి రక్షణగా నిలవాలన్నదే ఈ పండుగ యొక్క అతి ముఖ్య ఉద్దేశం.
అందుకే పవిత్రోద్దేశంతో చేసేటువంటి ఆచరణతో చేసేటువంటి ఈ యొక్క సాంప్రదాయం స్త్రీలు పురుషులు కూడా ఈ యొక్క రాఖీ దారాన్ని కట్టుకోవచ్చు. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో ఎందుకు జరుపుకుంటున్నామంటే, ఈ యొక్క జగత్తుకు స్థితికారకుడైన వారెవరు? శ్రీహరి. ఆయన యొక్క జన్మ నక్షత్రం శ్రవణం నిండుగా ఉంది. అందుకే ఈ శ్రావణ పౌర్ణమి నాడు నేను ఫలాని వారికి రక్షణగా నేను నిలుస్తాను, కట్టుబడి ఉంటాను, నిరంతరం ఈ లోకాన్ని రక్షిస్తూనే ఉండాలని తనకు గల తపన, శ్రీహరి అనుగ్రహం నా మీద కూడా ప్రసరించి నేను రక్షించేవాడిలాగా ఉండాలని ప్రార్థన చేసుకుంటాను అన్నమాట. అపరాహ్న సమయంలో రక్షణ కడుతున్నది నా రక్షాబంధకానికి ఆ ప్రత్యక్ష కర్మసాక్షి సూర్య భగవానుడే అని ఒక తాత్పర్యం అన్నమాట. ఆత్మీయులారా, ఈ రక్షాబంధనం కట్టే సమయంలో ఆ యొక్క బలి చక్రవర్తిని ధ్యానించేటువంటిది ఉంది. దానికి ఏంటి కారణము మనం ఒకసారి విచారిస్తాం. వామన చరిత్ర కథలో బలి చక్రవర్తిని దానం స్వీకరించడానికి వెళ్తాడు. అప్పుడు దానం ఇచ్చేటప్పుడు సామాన్యంగా సంకల్పం మరియు రక్ష కట్టుకోవడం అనేటువంటిది ఒక విధిగా ఉండేది పూర్వంలో. దానం ఇచ్చేటువంటి వారు, తీసుకునేటువంటి వారు. రక్షాబంధనం కట్టుకున్న తర్వాత దానం ఇవ్వడానికి 3 అడుగులు నేల ఇవ్వడానికే ముందుకు వస్తాడు బలి చక్రవర్తి. ఆ తర్వాత మనకందరికీ తెలుసు, త్రివిక్రముడై ఆ బలిని పాతాళంలో బంధిస్తాడు కదా. అప్పుడు బలి చక్రవర్తి అడుగుతాడు, మీరు నాకు రక్షగా ఉంటానని నాకు రక్షికను కట్టారు, కావున మీరు నాకు రక్షగా ఈ యొక్క రసాతలంలో ఉండాలని ప్రార్థిస్తాడు. అందుకు మహావిష్ణువు రసాతలంలో బలి చక్రవర్తి వద్ద 1 సంవత్సరం రసాతలంలో అంశాంశగా ఉంటాడు. మరియు అదే మరొక రూపంలో అనగా క్షీరసాగరంలో సంపూర్ణ అంశతో ఉంటారు అనేటువంటిది మనం భాగవత్ కథల ద్వారా మనం తెలుస్తుందన్నమాట. ఆ గుర్తుగా అంటే రక్షించేటువంటి రక్షకుడు ఎవరు? శ్రీ మహావిష్ణు. కావున ఆయన మనం ప్రార్థించి ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క రక్ష కట్టేటువంటిది మనం వింటూ ఉంటాం. శుభకార్యాల్లో కానివ్వండి, పండితులు మనకు రక్ష కట్టేటప్పుడు. కానీ ఆ శ్లోకం ఏమిటి? ఏన బద్ధో బలి రాజా దానవేంద్రో మహాయశాః తేన త్వామపి బధ్నామి రక్షమాం చలమాచలా. దైవీ శక్తితో, దైవీ కృపతో ఆచరించేటువంటి గొప్పదైన సనాతన ధర్మంలో ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి రాఖీ పండగ ఉత్సవం జనంలో చాలా ప్రాకిపడిందనమాట. అన్ని దేవాలయాల్లో, అన్ని చోట్ల మనకు అనుబంధంగా ఉన్న వారందరూ కూడా ఇదంతా మనం కలిసి ఉండాలి, సోదరభావంతో ఉండాలి, సమాజం ముందుకు వెళ్ళాలనే దృష్టితో ఉన్న వారందరూ కూడా దీన్ని ప్రోత్సహిస్తారు రాఖీ పండుగను. ఈ యొక్క మనం ఆచారంలో కాంచి కామకోటి పీఠాధిపతులు సనాతన ధర్మానికి చాలా ప్రాముఖ్యతనిస్తారు. మనం ఈ యొక్క పండుగలను విశేషంగా జరుపుకోవడం ద్వారా అందరిలో సమైక్యత ఏర్పడుతుంది, సోదరభావం ఏర్పడుతుంది, సమాజంలో చక్కటి సౌశీల్యము, చక్కని వాతావరణం నెలకొంటుందన్నమాట. అందుకోసం వారి దీవెనలు అందరూ రాఖీ పండుగ నాడు వచ్చి తీసుకుంటారు. శ్రీవారి దగ్గర వచ్చి శ్రీవారి అనుగ్రహానికి పాత్రలవుతారనమాట. ఆత్మీయులారా, కాళిదాస్ మహాకవి ఒక దగ్గర అంటాడు, ఈ విశ్వమంతా ఒక కుటుంబము అని, వసుధైక కుటుంబం అంటాం. ఆయన మంచి శ్లోకం అని చెప్పాడు. మాతా చ పార్వతీదేవి, పితా దేవో మహేశ్వరః, బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. నా యొక్క తల్లిదండ్రులు ఉమామహేశ్వరులు, నా యొక్క బంధువులు శివభక్తులు అంటాడు ఆయన. అనగానే ఈ లోకం అనేటువంటిది చాలా చక్కనైనటువంటి కైలాసంలో ఉన్నవారు మనమందరూ కూడా. అన్ని వ్రతములు ఎక్కువగా వ్రతం చేసిన వారెవరు? త్రిశక్తులలో అమ్మవారు ఉమాదేవి. అమ్మవారి బిడ్డలు మనమందరూ. మనం తప్పకుండా అతి ఉత్సాహంతో ఈ రాఖీ పండుగను చేసుకొని దేశ సమైక్యతకు మనమందరూ ఇది ప్రాముఖ్యతనివ్వాలి. మనమందరూ భారతీయులం. కులము, మతము ఏది అనేది పట్టించుకోకుండా
మనమందరం భారతీయులు అనేటువంటిది బాగా జ్ఞాపకం పెట్టుకొని ఆ సిద్ధాంతాన్ని మనం కట్టుబడి ఉండాలన్నమాట. అందుకే శ్రీ జయేంద్ర సరస్వాముల వారు దేశ సమైక్యత చాలా ప్రాముఖ్యము అని చెప్పేటువంటి వారు. దాన్ని ప్రోత్సహించడం అన్నట్టుగా కాంచి పరమాచార్య స్వాముల వారు కూడా అనేక చోట్ల వ్రతములను, నోములను ఆ జనబాహుళ్యంలోకి తీసుకువెళ్ళి ఆయన అందరినీ ప్రోత్సహించేటువంటి వారు. అందుకే మనం ఈరోజు చక్కని ఈ వాతావరణంలో ఈ రాఖీ పండుగ చేసుకోవడం, ఉపాకర్మ చేసుకోవడం, మత్స్యకారులు ఆ విధంగా నారియల్ రాఖీ బంధం చేసుకోవడము, ఇవన్నీ కూడా నదీమ తల్లులకు మనం ఇచ్చేటువంటి గొప్ప గౌరవం. ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు వారు కూడా నదుల గురించి అనేక స్తోత్రాలు రాశారు. నర్మదాష్టకం రాశారు, గంగాదేవి గురించి రాశారు. దేవీ దేవతల కృప ఉన్నప్పుడే మనకు సుఖ శాంతియుత జీవితం కలుగుతుంది. కావున మనం అందరూ కూడా భక్తి ప్రపత్తులతో ఎంతో శ్రద్ధగా ఈ రాఖీ పౌర్ణిని మనం ఆచరించి మహాపురుషుల యొక్క అనుగ్రహాన్ని మనం పాత్రలు కావాలి అని కోరుతూ ఎంతో శ్రద్ధాభక్తులతో వినయంతో ఈ వాక్పుష్పములన్నింటినీ కూడా శ్రీ శంకర విజయ సరస్వాములు వారి దివ్యమైన పాదపద్మం సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. మనందరికీ భగవంతుడు అనుగ్రహించుగాక అని చెప్తూ ఇట్లు మీ ప్రియమిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర. 7483229249. హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర.